ఓకే, ఈరోజు మనం ఒక కంపెనీ కథ గురించి తెలుసుకుందాం. ఇది మామూలు కంపెనీ కాదు. స్టార్టప్లు అంటే ఇలానే ఉండాలి అనే అందరూ చెప్పేదానికి పూర్తిగా ఆపోజిట్లో వెళ్ళి ఒక్క రూపాయి కూడా బయట్నుంచి తీసుకోకుండా సొంతంగా సక్సెస్ సాధించిన కంపెనీ ఇది. అవును. వాళ్ళ ఫౌండర్ ఏమంటున్నారంటే, జనం చెప్పేదానికి మేం ఆపోజిట్గా వెళ్ళాం. మరి అందరికీ వ్యతిరేకంగా పందెం కాయడం అనే ఈ ఆలోచన వాళ్ళని ఎక్కడిదాకా తీసుకెళ్ళిందో చూద్దాం. మరి ఈ ఆపోజిట్ రూట్ వల్ల వచ్చిన రిజల్ట్స్ ఏంటో తెలుసా? ఆశ్చర్యపోతారు. 400 కంటే ఎక్కువ ఎంప్లాయీస్, గత 3 ఏళ్లుగా ఫుల్ ప్రాఫిట్స్, అన్నింటికన్నా ముఖ్యంగా వెంచర్ ఫండింగ్ జీరో, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్టర్ల దగ్గర తీసుకోలేదు. సరే, మరి వాళ్ళు ఇదంతా ఎలా సాధించారు? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. స్టార్టప్లకు ఇచ్చే ప్రతి కామన్ అడ్వైజ్ని వాళ్ళు క్వశ్చన్ చేశారు. అందరూ చెప్పే మొదటి మాటేంటి? సర్వీస్ బిజినెస్లు వద్దు, అవి స్కేల్ అవ్వవు. కానీ ఈ టీం ఏం చేసిందంటే దానికి సరిగ్గా ఆపోజిట్. 1 కాదు 2 సూపర్ ప్రాఫిటబుల్ సర్వీస్ కంపెనీలను కట్టారు. ఇంకో సలహా, త్వరగా ఎదగాలంటే డబ్బులు రైజ్ చేయాలి. కాని వీళ్లు మాత్రం 100% బూట్స్ట్రాప్డ్, అంటే సొంత డబ్బులతోనే నడిపారు. ఎందుకంటే వాళ్లకా డబ్బు అవసరమే రాలేదు. చాలామంది ఏమనుకుంటారు? ప్రొడక్టే కింగ్ అని, అదే మనల్ని కాపాడుతుందని. కాని వీళ్ళొక విషయం క్లియర్గా అర్థం చేసుకున్నారు. అసలైన బలం, అసలైన రక్షణ ప్రొడక్ట్ కాదు, టాలెంటున్న మనుషులు, ఇంకా దాన్ని జనంలోకి తీసుకెళ్లే పద్ధతి, అదే అసలైన మోట్. సరే, ఇప్పుడు వీళ్ల ఆలోచన వెనకున్న అసలైన ఇన్సైట్ ఏంటో చూద్దాం. ఇదంతా ఒక చిన్న గమనికతో మొదలైంది. కంటెంట్ కన్జ్యూమ్ చేసే విధానంలో వచ్చిన ఒక గోల్డ్ రష్ లాంటిది. ఒకప్పుడు జనం యాప్స్ డౌన్లోడ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడేం చేస్తున్నారు? గంటల తరబడి కంటెంట్ క్రియేటర్ల వీడియోలు చూస్తున్నారు. ఈ మార్పుని గమనించినప్పుడు వాళ్ల మెదడులో ఒక ప్రశ్న మొదలైంది. ఈ కొత్త కంటెంట్ ప్రపంచంలో అందరికీ దొరకని అరుదైన వనరు ఏది? ఆ అరుదైన వనరు క్రియేటర్లనుకుంటే పొరపాటే. అసలు సమాధానం చాలా సింపుల్, కాని ఎవ్వరూ దాని గురించి ఆలోచించలేదు. అదెవరో కాదు, వీడియో ఎడిటర్లు. సో వాళ్ళు ఏం చేశారు? ఒక ఫ్యాన్సీ ప్రోడక్ట్ కట్టడానికి బదులుగా చాలామంది అన్కూల్ అనుకునే పని చేశారు. టాలెంట్ గ్యాప్ను గుర్తించి దాన్ని పూరించడానికి ఏకంగా ఒక స్కూల్ మొదలుపెట్టారు. అవును, వీడియో ఎడిటర్లను తయారుచేసే ఒక స్కూల్. ఆ స్కూలు ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే వాళ్లు 3000 మందికి పైగా స్కిల్డ్ వీడియో ఎడిటర్లను తయారుచేసి ఇండస్ట్రీకి అందించారు. ఇది వాళ్ల కంపెనీకి ఒక పవర్ఫుల్ ఇంజిన్లా మారింది. ఇప్పుడు టాలెంట్ పైప్లైన్ రెడీ అయ్యింది. మరి నెక్స్ట్ ఏంటి? ఒకదానికొకటి బలాన్నిచ్చే ఒక బిజినెస్ ఎకోసిస్టమ్ని కట్టడం. దానికి వాళ్లు పెట్టుకున్న పేరు బెంటో బాక్స్. బెంటో బాక్స్ అంటే ఏంటనుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే అదొక జపనీస్ లంచ్ బాక్స్ లాంటిది. ఒక్కో కంపార్ట్మెంట్లో ఒక్కో ఐటెం ఉంటుంది, కాని అన్నీ కలిస్తేనే ఒక కంప్లీట్ మీల్. అలాగే వీళ్ల బిజినెస్లో కూడా వేర్వేరు భాగాలున్నా అన్నీ కలిసి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. ఈ ఎకోసిస్టంలో 4 భాగాలున్నాయి. 1 టాలెంట్ తయారు చేయడం, 2 ఆ టాలెంట్తో సర్వీసులు అందించడం, 3 వీటన్నిటినీ ప్రమోట్ చేయడానికి మీడియా ఛానల్స్, 4 ఈ ప్రాఫిట్స్తో కొత్త టెక్నాలజీని నిర్మించడం. ఇదొక ఫ్లైవీల్లాగా తనంతట అదే తిరుగుతూ ఇంకా వేగంగా ఎదుగుతుంది. ఇప్పటిదాకా అంతా బావుంది, కాని ఇప్పుడు అసలు మ్యాటర్ వస్తుంది. వీళ్ళు ఈ కంటెంట్ మిషన్కి టెక్నాలజీని ఎలా జోడించారో చూడాలి. అదే వాళ్ల నెక్స్ట్ బిగ్ బ్రేక్ త్రూకి కారణమైంది. ఏఐ మీ జాబ్ తీసేస్తుంది అని వాళ్ళు చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. సరే అని ఒక ఏఐ అవతార్ని ట్రై చేశారు. వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసా? జోకర్లా ఉన్నావని. కానీ వాళ్లు ఆగిపోలేదు. ఒకే ఒక్క సంవత్సరంలో ఆ టెక్నాలజీని పర్ఫెక్ట్ చేసి విమర్శకుల నోళ్లు మూయించారు. దాని రిజల్ట్ ఏంటో చూడండి. ఇప్పుడు వాళ్ల ఏఐ అవతార్స్ నెలకు 100 మిలియన్లకు పైగా వ్యూస్ తెస్తున్నాయి. యూట్యూబ్ వాళ్లే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో దీన్ని గుర్తించారు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ విజయం వెనుక ఉన్నది కూడా వాళ్ల వీడియో ఎడిటింగ్ స్కూల్ నుంచి వచ్చిన టాలెంటే. సరే, ఫండింగ్ లేకుండా ఇదంతా నిర్మించాలంటే ఒక ప్రత్యేకమైన మైండ్సెట్ కావాలి. వాళ్ళు దాన్ని బూట్ స్ట్రాప్డ్ హార్డ్ మోడ్ అంటారు. ఈ ఒక్క మాట వింటే చాలు వాళ్లపై ఎంత ప్రెషర్ ఉందో అర్థమవుతుంది. మమ్మల్ని కాపాడటానికి ఎవ్వరూ రారు, మేం తప్పు చేస్తే మా పని అయిపోయినట్టే, అంటే ఎలాంటి సేఫ్టీ నెట్ లేదు. అవును, తప్పు చేయడానికి ఛాన్సే లేదు. ఎర్రర్ మార్జిన్ జీరో. ఈ హై రిస్క్ సిచ్యువేషన్ వాళ్ళని చాలా డిసిప్లిన్గా మార్చింది. ఖర్చులు తగ్గించుకోవడం, ఇన్వెస్టర్ల మాటలు కాకుండా మార్కెట్ ఏం చెప్తుందో వినడం, ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. ఓకే, ఇప్పటిదాకా వాళ్ళ మోడల్ ప్రూవ్ అయింది.
ఇప్పుడు వాళ్ళు అదే ఫస్ట్ ప్రిన్సిపల్స్ థింకింగ్తో వాళ్ళ నెక్స్ట్ బిగ్ బెట్ వేస్తున్నారు, అదే గేమింగ్ ఫ్యూచర్. వాళ్ళ దృష్టిలో గేమింగ్లో ఒక పెద్ద విప్లవం రాబోతోంది. ఎందుకంటే ఒకేసారి చాలా ట్రెండ్స్ కలుస్తున్నాయి. మొబైల్ ఫోన్స్ పవర్ఫుల్ అవ్వడం, ఏఐతో గేమ్స్ త్వరగా తయారు చేయడం, సబ్స్క్రిప్షన్ మోడల్స్ రావడం, ఇలాంటివన్నీ. చార్లీ ముంగర్ చెప్పినట్టు ఇదొక లులాపలూజా ఎఫెక్ట్, ఒక పెను మార్పుకి సరైన సమయం. సో ఈ మొత్తం కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం? ప్రపంచమంతా ఒక దారిలో వెళ్తుంటే దానికి వ్యతిరేకంగా పందెం కట్టి గెలవొచ్చని. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిల్చింది. ప్రపంచం సాంప్రదాయక జ్ఞానంపై నడుస్తుంటే అందరూ మిస్ అవుతున్న ఆ వ్యతిరేక పందెం ఏమై ఉంటుంది?